ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా మామ్స్, ఏంటి ఆలోచిస్తున్నావు? బిల్లు గురించా? ఎంత తాగుతావు అంత తాగు. మేహూనా తాగు. ఈ మధ్య పర్సు గట్టిగానే మెయింటైన్ చేస్తున్నట్టున్నావురా. అలా వర్కౌట్ చేస్తున్నాను మామ్స్. ఎలారా? ఏంట్రా, నువ్వు కూడా వర్కౌట్ చేస్తావా? చెప్పరా బాబు, మరి పెట్రోల్ కూడా వాణ్ణి వీణ్ణి అడుక్కోవాల్సి వస్తుంది. అరే మామ్స్, నీ చుట్టూనే లక్షల లక్షల డబ్బు ఉంది, కానీ నువ్వే ఫోకస్ చేయట్లేదు అంతే. ఏంట్రా ఏమంటున్నావు? అవును మామ్స్, నీకున్న గర్ల్ ఫ్రెండ్స్లో సరైన పిల్లని చూపించు, కాసుల వర్షం నేను కురిపిస్తా. ఏమంటున్నావురా? అమ్మాయిలతో డబ్బులా? మ్మ్హ్మ్. అమ్మేస్తే డబ్బులు లక్షలు. దుబాయ్, సింగపూరు, ఇక్కడ అమ్మాయిల కోసం డాలర్లు, దినామ్స్ చేత్తో పట్టుకుని ఆవురావురమంటూ చూస్తారు, ఆకలితో చూస్తుంటారు. సో మనం ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అన్ని సమపాళల్లో ఉన్న ఫిగర్స్ని వాళ్ళకి సెట్ చేయాలి అంతే. ఏమంటావు మామ్స్? ఉన్నారా ఎవరైనా? మామ్స్, పడేసిన అమ్మాయిలు రేపు మన మాట వినాలి, చెప్పింది చేసేలా ఆయుధాలు రెడీగా పెట్టుకోవాలి. ఆయుధాలా? ఆయుధాలేంట్రా? వీడియోలు, ఫోటోలు మామ్స్. ఓపెన్గా రేపు మనం బయట పెట్టేస్తామంటే భయపడి ఏదైనా చేసేయాలి, అలా అన్నమాట. చూడు మామ్స్, ఈ ఫోటోలు, వీడియోలు మనకెప్పుడు మల్టీపర్పస్గానే యూజ్ అవుతాయి. వాటిని మనం బయ్యర్స్కి పంపించడానికే కాదు, ఆ అమ్మాయిల దగ్గర డబ్బులు లాగడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. అవసరం తీరిపోయాక ఇంటర్నెట్లో కూడా పెట్టచ్చు. ఎలా వాడినా డబ్బే డబ్బు మామ్స్. మామ్స్, నా పని అవ్వగానే నీకు టచ్లోకి వస్తాను. ఓకే మామ్స్. ఇంత పొద్దునే ఎవరబ్బా పూజ చేస్తున్నారు? అప్పుడెప్పుడో శరణ్యం ఉన్నప్పుడు విన్న దేవుడి గంట మళ్ళీ ఈరోజే వినడం. అమ్మా అనన్య, పొద్దున్నే చక్కగా పూజ చేసావు. చూడు, ఇల్లు ధూపంతో నిండిపోయి మనసెంత ప్రశాంతంగా ఉందో. అత్తయ్య గారు, ఈ పూజ మీరే చేస్తున్నారని అనుకున్నానండి. మరి పూజ చేస్తుంది ఎవరు? నేనే. అన్ఎక్స్పెక్టెడ్ గా శరణ్య ఇంట్లోకి రావడం ఏంటి? అక్క, ఈ ధూపం పట్టుకో. అత్తయ్య గారు, హారతి తీసుకోండి. అమ్మా అత్తయ్య,
ఈ డ్రామా అంతా మీదే అన్నమాట. మావయ్య గారు హారతి తీసుకోండి. మావయ్య గారు, నేను చాలా పెద్ద తప్పు చేశానండి. అసలు నేను అలా చెయ్యనే కూడదు. నేను ఆ తప్పు చేశాను, కానీ కుటుంబ పరువు తీయాలన్న ఉద్దేశంతో నేను అలా చేయలేదండి. నన్ను క్షమించండి మావయ్య గారు. మీరు ఈ హారతి తీసుకుంటే నన్ను క్షమించారు అని నేను అనుకుంటాను. ఇంకెప్పుడు పొరపాటున కూడా ఏ తప్పు కూడా చెయ్యను మావయ్య గారు. బాబాయ్, పాపం తను పొరపాటున చేశానంటుంది కదా. పశ్చాత్తాపంతో వచ్చిన అమ్మాయిని క్షమించకపోతే కరెక్ట్ కాదు బాబాయ్. చాలా సంతోషం మావయ్య గారు. కాళ్ళు కూడా మొక్కేస్తుంది. అందరినీ కాంప్రమైజ్ చేసేస్తుందా ఏంటి? అత్తయ్య గారు, మావయ్య గారు హారతి తీసుకోండి. నేను మీ కూతురు స్థానంలో ఉండి ఇలాంటి పొరపాటు ఏదైనా చేసి ఉంటే నన్ను మాటలతో మందలించి మరొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు అని చెప్తారు కదా. ఈ ఒక్కసారికి ఈ కోడల్ని కూతురుగా భావించి క్షమించండి. ఇక ముందు ఎప్పుడూ మీకు నచ్చిన కోడలిగానే ఉండి కుటుంబ గౌరవాన్ని కాపాడతాను అత్తయ్య గారు. ప్రమాణం చేసి చెప్తున్నాను. అమ్మ దేని నటన. అత్తయ్య గారు, మావయ్య గారు ప్లీజ్ క్షమించండి అని అడుగుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.